మిమ్మల్ని అడుగుతున్న పేరెంట్స్, ఇప్పుడు మీ పిల్లలు ఎలా తయారవ్వాలో ఎవరి చేతిలో ఉందనంటే మన చేతుల్లోనే ఉంది, లేదా మీ చేతుల్లోనే ఉంది. మరి ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? మనం ఆయన బలాన్ని గూర్చి ప్రచురం చేయాలంట. ఆనాడు ధర్మశాస్త్రంలో చెప్పింది ఏమిటనంటే ఇజ్రాయేలీలు ప్రజలందరికీ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏమిటి ఆజ్ఞనంటే, ఐగుప్తు దేశాన్ని నుండి 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు కదా, వాళ్ళని బయటికి విడిపించి తీసుకొచ్చిన దానిని వాళ్ళ తల్లిదండ్రులంట పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి. ఒక రూల్ ఇది. యూదుల ఆచార ప్రకారంగా ఖచ్చితంగా చిన్న వయసు నుండే వాళ్ళకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు నుండే కూడా దేవుడు అంటే ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఆయనకి లోబడితే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం మాట్లాడాలి. తల్లిదండ్రులు చెప్తా ఉండాలి, ఒరే నాయనా ఆనాడు సమూయేలు ఎంత పరిచర్య చేశాడో తెలుసా, అలా పరిచర్య చేయబట్టి దేవుడు సమూయేలుని ఎంతగా దీవించాడునంటే రాజులను అభిషేకించేటటువంటి గొప్పగా దీవించాడురా. అంత మాత్రమే కాదు, హన్న చిన్నప్పటి నుంచి వదిలేసిందా, బాగా పెరిగిపోయిన తర్వాత పరిచర్యకు వదిలిందా? మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నప్పటి నుంచే కదా. ఇప్పుడు తల్లిగా తండ్రిగా నువ్వు చెప్పాలి వాళ్ళకి, రే ఇదిగో ఆనాడు సమూయేలు చిన్నప్పటి నుంచే ఇలా చేసేవాడురా. అలా చేసినప్పుడు సేవకుడు పట్టించుకోకపోయినా ఎవరు పట్టించుకున్నారు సమూయేలుని? దేవుడు పట్టించుకున్నాడురా. వ్యర్థం కాదు నువ్వు చేసేది పరిచర్య, సేవకుడు కాదు, మరి ఎవరికి? దేవుడికి. నిన్ను హైలైట్ చేసేది ఎవరునంటే దేవుడే అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాడికి మైండ్ సెట్లో ఏం పడద్దో తెలుసా, ఆ బ్రెయిన్లో ఏం ఫీడ్ అయితే తెలుసా, ఓహో మా నాన్న చెప్పింది నిజమే, సమూయేలు ఆ రోజు అలా చేయడం వల్ల చిన్నప్పటి నుంచి ఎంతో గొప్పగా దీవించాడా, రాజుల్ని అభిషేకించేటటువంటి వ్యక్తిగా జీవించాడు. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతిగా కూడా దీవించాడా. ఒక ప్రవక్తగా కూడా ఏం చేశాడనంటే సమూయేలుని దేవుడు ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. యోసేపుకి అన్ని శ్రమలు వచ్చిన అన్నలు, సొంత కన్న తోడబుట్టినటువంటి అన్నలు గోతులో తోసేసినా కూడా లేనిపోయిన తప్పుకి చెరసాలలో పొతేఫరు భార్య ద్వారా చెయ్యని తప్పుకి కూడా నింద అనుభవించి ఆ చెరసాల్లో జైల్లో కూర్చున్నప్పటికీ కూడా దేవుణ్ణి ఒక్క మాట అయినా అన్నాడా? కరెక్ట్గా చెప్పాలి, తొందరగా చెప్పాలి. అనలేదు. దేవుని మీద అలిగిపోయాడా? అలగలేదు. సహనంతో ఉన్నాడా లేదా? సహనంతోనే ఉన్నాడు. ఓపికతో ఉన్నాడా లేదా? ఓపికతో ఉన్నాడు. ఈ స్టోరీ అంతా చిన్నప్పటి నుంచి విని విని అరిగిపోయిన క్యాసెట్ లాగా మాకు గుండెల్లో ముద్రించిపోయింది అనుకోవచ్చు మీలో. ఎక్కడి నుండి వచ్చింది అది భక్తి? ఎవరు వాళ్ళ తండ్రి? యోసేపు తండ్రి పేరేమిటి? యాకోబు అండి. యోసేపుకి రావడానికి గల కారణం ఏమిటనంటే యాకోబు ఎన్నో శ్రమలు అనుభవించేవాడు. ఒంటరిగా వెళ్ళాడు, కట్టుబట్టలతో వెళ్ళాడు. ఆఖరికి ఒకరోజు మీకు గుర్తుందా, ఈ యోసేపుకి అంత ప్రార్థనా జీవితం ఎక్కడి నుండి వచ్చిందనంటే తండ్రిలో నుంచే వచ్చింది అని బల్లగుద్ది చెబుతాను. లేదు బ్రదర్, తండ్రిలో నుంచి రాలేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారా మన మధ్యలో? యాకోబు రాత్రంతయు కూడా ఎవరితో పెనుగులాడాడు చెప్పాలి? దేవునితో పెనుగులాడాడు. ఇప్పుడు యాకోబు చెప్పడా యోసేపుకి, ఒరే నాయన ఒకప్పుడు మన పరిస్థితి ఏమీ బాగుండేది కాదు, ఇదిగో నేను ఒకప్పుడు ఇదిగో మా అన్న యాసావు నన్ను చంపేద్దామని చెప్పి అనుకుంటే నేను ఈ రీతిగా ఒంటరిగా కట్టుబట్టలతో వెళ్ళాను, కానీ ఒంటరిగా వెళ్ళినా కూడా దేవుడు 1000 జనాంగంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒక కింద పని చేసేవాడిని ఒకప్పుడు, కానీ 100 మంది పనోళ్ళని ఇచ్చాడు రా దేవుడు అని చెప్పి యోసేపుని దగ్గర పెట్టుకుని, అన్నల కంటే కూడా ఈ చిన్నవాడిని యోసేపుని దగ్గర పెట్టుకుని నూరిపోసాడంట. దేని గురించి? దేవుడి గురించి. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో
చెప్పాడు తండ్రి. ఎవరికి? యోసేపుకి. పిల్లలకి చెప్పారు, వారికి కూడా చెప్పాడు, కానీ వారు వినలేదు. యోసేపు చెప్పాలి, విన్నాడు. వింటే చెప్పాలి రైట్గా, వింటే రక్షణ, వినకపోతే శిక్ష. తండ్రి బాధ్యత ఏమిటనంటే చెప్పడం, నువ్వు గద్దించడం, ఖండించడం, చెప్పవలసిన నేర్పించాల్సిన వాటన్నిటినీ నేర్పించాలి నీ వంతుగా, నీ తప్పు లేకుండా. తర్వాత వాడు చెడిపోయాడు అనుకో, వాడి పాపం వాడు పోతాడు అంతే. ఇంకా ఎందుకంటే నువ్వు చెప్పాల్సిందంతా, నేర్పించాల్సిందంతా నేర్పించావు, ఇంకా వినకపోతే చేసేదేముంది? చేసేదేమీ లేదు.